హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లడ్డు వ్లాగ్స్. ఈ వీడియోలో మేము అమ్మవారికి సారె ఇవ్వబోతున్నాం, అంటే ఒడిబియ్యము అది అన్నమాట. సో సుమా, ఇది లలితా పారాయణం గ్రూపు అడ్మిన్ సుమానే మమ్మల్ని తీసుకెళ్తుంది. సుమా వాళ్ళ ఇంట్లో నుంచి అన్నీ తీసుకొని బయలుదేరుతున్నాం. సుమానే వివరిస్తుందన్నమాట ఏమేమి తీసుకెళ్తున్నాము అనేది. అక్కడి నుంచి సుమా వాళ్ళ హస్బెండ్ అన్నయ్య గారు సుమా అన్నీ పట్టుకొని ఇంకా కార్లు అన్నీ సదురుకొని బయలుదేరుతున్నాము. నేను సుమా మధు రమణయ్య గారు కారులో బయలుదేరుతున్నాం. గుడి దగ్గరికి వచ్చేసాం. ఈ గుడి ఎక్కడ అంటే నీలాఫర్ హాస్పిటల్ దగ్గర, క్యాన్సర్ హాస్పిటల్ పక్కన గొంతులో ఉంటుందన్నమాట. అండ్ వెళ్ళంగానే గజస్తంభం, కానీ గుడి చిన్నదనే కానీ చాలా బాగుందండి. అన్ని గుళ్ళు, శివాలయం ఉంది, సాయిబాబా గుడి ఉంది, నవగ్రహాలది ఉంది, నాగదేవత టెంపుల్ ఉంది, వారాహి మాతది ఉంది, అండ్ ఇన్ని గుళ్ళు ఉన్నాయండి. అండ్ ఈ గుడి స్పెషల్ ఏంటనంటే ఈ అమ్మవారండి ఎంత బాగుందని అంటే చాలా కలగా, అంటే ఆబ్వియస్లీ అమ్మవారు చాలా కలగా ఉంటారు. ఇవి చూడండి, మూల విరాట్లు అంటారు, శ్రీచక్రం అంటారు కదా, అవే ఇవి. ఎంత బాగుందో కనుల రాముల వారు అన్నమాట. రాముల వారు ఇటు పక్కనేమో వారాహి మాత. ఇదిగోండి చూడండి, వారాహి మాతని ఇటు పక్కన అమర్చారు. చాలా చక్కగా బాగుందండి. అసలు అమ్మని చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. ఇక్కడే వారాహి మాత మన నవరాత్రులు కూడా చాలా బాగా జరిపారంట. రావాల్సిందని అయ్యగారు అన్నారు. అయితే అక్కడ ఏంటంటే నిత్య అన్నదానం అండి, నిత్య అన్నదానం. క్యాన్సర్ పేషెంట్లకు కానీ ఎవరు వెళ్ళినా సరే మనం ఏమి కట్టాల్సిన అవసరం లేదు, ఏమీ లేదండి. ఇదిగోండి సాయిబాబా టెంపుల్ చిన్నగా. ఇవన్నీ ఏంటంటే ఫుడ్ డొనేషన్కేనండి, చక్కగా అన్నదానం చేస్తూ ఉంటారు. ఇదిగోండి సాంబార్, రైస్. అసలు ఎంత మంది ఆ రోజైతే 500 పైగా వచ్చారండి. చూడండి, అట్టి పండ్లు, పప్పు కూర, చక్కెర పొంగలి, అలాని ఏదో అన్నము కూర కాదండి, గుత్తొంకాయ, పలావ్ రైసు ఎంత బాగా వైనంగా స్పెషల్గానే వడ్డించారండి. అండ్ మేము తిన్నాము, చాలా బాగుంది టేస్టీగా. మీరు ఎవరైనా సరే వెళ్తే మాత్రం విజిట్ చేయండి, గ్యారంటీగా విజిట్ చేయండి. రమణయ్య గారు ఏంటంటే ఆ ఒడి బియ్యానికి అంతా చదువుకుంటున్నారనమాట. అండ్ తర్వాత సుమా వీళ్ళందరూ ఏంటంటే అక్కడ చక్కగా ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటున్నారు ఒడి బియ్యానికి. ఇక ఇదిగోండి గాజులు. రమణయ్య గారు పాపం, రమణయ్య గారు ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా అన్నీ అమర్చుతూ ఉంటారు అమ్మవారికి, అంటే ఒడి బియ్యానికి. ఇక్కడ ఏంటంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని వాగ్దానం చేస్తున్నారు. ఈవిడ ఎవరు అని అంటే గుడి అయ్యగారు వాళ్ళ అమ్మాయి అండి. అక్కడ పూజలు, అమ్మవారికి అలంకరణ కానీ, ఆ బియ్యము పోయించేదాని కానీ ఆవిడే అండి. సేమ్ లక్ష్మీదేవి లాగా ఉన్నారు. నాకు వెళ్ళంగానే ఎందుకో ఇంకా వరుసగా భోజనాలు వస్తున్నారు. మేము కూడా వడ్డింపు స్టార్ట్ చేసామన్నమాట, మంచిదనని. సో నేను మా ఫ్రెండ్స్ కలిపి భోజనాలు వడ్డిస్తున్నాము అక్కడ. అందరికీ అన్నదానము చేస్తే మంచిదనని మేము కూడా అక్కడ అన్నదానము చేస్తున్నామన్నమాట. అయితే అక్కడ ఏంటంటే ఏదో అన్నం కూర అని కాదు, ముందు చెప్పినట్టుగా చక్కగా బగారా రైస్, అట్టికాయ, చక్కెర పొంగలి, బగారా వంకాయ, పచ్చడి, పప్పుకూర, సాంబారు, మజ్జిగ, ఇన్ని ఫ్రీగా ఈ రోజులో అన్నదానం ఎవరు చేస్తున్నారంటే చేస్తున్నారు. అండ్ ఒడిబియ్యం అయితే రెడీ చేసుకుంటున్నాము ఇక్కడ అందరం రెడీగా పెట్టుకున్నాము. అయితే ఇక్కడ సుమా ఏంటంటే ఆ రోజు ఎందుకు ఒడిబియ్యం పోస్తున్నాము ఏంటనేది చెప్తుందన్నమాట విశేషంగా. ఈ అమ్మవారికి మా గ్రూప్ ఇది, మేము పారాయణం గ్రూపు ఇది అని అందరికి చెప్తుంది. ఇక్కడ ఏంటంటే మా సిస్టర్ కూడా ఉంది, తనది కూడా ఛానల్ ఉంది, తను వీడియోస్ తీసుకుంటుంది అనమాట, తనకే చెప్తుంది. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్తున్నారు మనకి. అండ్ ఇక్కడ చూడండి, ఒడిబియ్యం ఏంటంటే పసుపు నెయ్యి వేసుకొని అందరం కలిసి కలుపుతున్నాం అనమాట. అందరికీ తెలిసిందే కదా, ఒడిబియ్యం ఏంటంటే 5, 9 మంది, 11 మంది కలిపి బియ్యం కలుపుతామన్నమాట. సో ఆ రోజు అలాగే కలుపుతున్నాము. మా సుమా ఏంటంటే ఈ ఆషాఢం స్పెషల్ మాకు అమ్మవారికి కూడా గోరింటాకు తీసుకొచ్చింది. అదృష్టం ఏంటంటే తను తెచ్చిన గోరింటాకు అమ్మవారికి కూడా సమర్పించారంటే అక్కడేం పెట్టడం కాదండోయ్, అక్కడ ఏంటంటే అమ్మవారి చేతులు కూడా అయ్యగారు అలంకరించారనమాట, పెట్టి జన్మ ధన్యం అయిపోయిందంటే. ఎక్కడన్నా మనం ఏదన్నా ఇస్తే ఇలా చూపించిస్తారు కానీ అలా పెట్టివ్వరు కదా, సో పెట్టించారు. అండ్ సుమానే ఏంటంటే గాజులు, మా అందరికీ గాజులు వేయించింది, గోరింటాకు పెట్టించింది సుమా. సో అన్ని విధాలుగా చేసింది. తనకి ఎప్పుడు
ఇలాగే మాకు పెడుతూ ఉండాలి, అందరికీ చక్కగా ఇలా ఉండాలని, తన కుటుంబం చాలా చక్కగా ఉండాలి అని ఆశీర్వచనాలతో ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటనంటే బాగా బియ్యం కలుపుకున్నాక ఇంకా అమర్చుకున్నాం అన్నమాట. అంటే దాంట్లో ఏమేమి పెట్టాలి, చీరలు, రైక అండ్ పూలు, కొబ్బరి చిప్ప, పసుపు కుంకుమ, పసుపు కొమ్ములు అన్నీ సార్ ఏంటంటే అరేంజ్ చేసుకున్నాము. అలా అరేంజ్ చేసుకుంటున్నాం అన్నమాట అందరం కలిసి. అక్కడ ఇదిగోండి ఇంకా అక్కడ అందరం కలిసి ఇట్లా అరేంజ్ చేసుకున్నాము. అరేంజ్ చేసుకొని ఇదిగోండి అందరం చక్కగా ఇట్లా పెట్టుకున్నాము అన్నమాట. అంటే ఇంకా లేచి వెళ్ళడానికి అని అన్నీ రెడీ పెట్టుకుంటున్నాము. ఇంకా పెట్టేసుకున్నాము, అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. ఇంకా ఇదిగోండి అంటే దాంట్లో ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా కొంతమంది తెచ్చారనమాట బియ్యం పోయడానికనని. సో ఇంకా వాళ్ళు కూడా ఏందనంటే వాళ్ళు కూడా అరేంజ్ చేసుకుంటున్నారు, బియ్యము అవన్నీ పెట్టుకుంటున్నారు. ఇదిగోండి తను దుర్గా అని తను కూడా శారీ ఒడి బియ్యం తీసుకొచ్చుకుంది. నేను ఒక ఫోటో కోసమని పోజ్ ఇస్తున్నాను అక్కడ. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మా సుమ గోరింటాకు తెచ్చింది అమ్మవారికి. ఆ రోజు మేమిద్దరం ముగ్గురం కలిసి పెట్టుకుంటాము అని చెప్తున్నాము. అండ్ ఇక్కడ నీలిమ ఏందనంటే ఏదో గోరింటాకు తెచ్చారు, మాకు పెడతారో లేదో అని అంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే లలితా పారాయణం చదివామండి. ఒడి బియ్యము తీసుకెళ్లే ముందర అందరం ఒక్కసారి పారాయణం చేసుకున్నాం అన్నమాట. లలిత పారాయణం చేసుకొని ఇంకా అక్కడ అమర్చుకునే అన్నీ ఒక్కసారి ఇలా చూసుకొని ఎవరెవరు చదువుతున్నారో మీకు ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. వీడియో అంతా ఎంత బాగా చదువుకుంటున్నారో ఆ బుక్లో అందరం తీసుకెళ్ళామన్నమాట. తీసుకెళ్ళి చదువుకొని ఇదిగోండి కింద కూర్చున్నారు, పైన కూర్చున్నారు. అటు అన్నదానం జరుగుతూనే ఉంది. ఇంకా మేమైతే రెడీ అయ్యాము చూడండి. ఒక్కొక్కళ్ళము ఒక్కొక్కటి సారి పట్టుకొని రెడీగా ఉన్నామన్నమాట. సో మేము వెళ్తున్నాము. ఒక చుట్టి అంటే మనం గుడి చుట్టూ తిరుగుతాం కదా, ఒక చుట్టి ప్రసాదాలు తెచ్చాము. ఆ రోజు నేనేమో నిమ్మకాయ పులిహార, సుమా ఏమో కేసరి చింతపండు పులిహార తెచ్చింది. మేము సారి తీసుకొని బయలుదేరాము, అమ్మవారి దగ్గరికి బయలుదేరిన తర్వాత అంటే ఎక్కడికో అని కాదు, గుడి పక్కన నుంచి అమ్మవారి దగ్గరికి బయలుదేరిన తర్వాత ఇంకా ఇదిగోండి అందరం అంటే ఒక్కొక్కలం గాజులు ఒకళ్ళు, పూలు ఒకళ్ళు, చీరలు ఒకళ్ళు, అట్టిపండ్లు ఒకళ్ళు, టెంకాయలు ఒకళ్ళు, గోరింటాకు ఒకళ్ళు, సారి ఒకళ్ళు, ఇలా ఇంకా ఏంటంటే అందరి చేతితో ఇచ్చాము. అయ్యగారు అన్నీ తీసుకుంటున్నారనమాట, అరేంజ్ చేస్తున్నారు. అక్కడ బియ్యం పోయడానికి ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారనమాట. సో ఇంకా సుమ స్టార్ట్ చేసింది బియ్యం అన్నీ అయ్యగారికి ఇవ్వడం. అయ్యగారికి ఇదిగోండి అన్నీ సమర్పించాము. ఇంకా అక్కడ ఏంటంటే మీకు చెప్పాను కదా అయ్యగారు వాళ్ళ అమ్మాయి అని, అక్కడ అన్ని పూలతో అలంకరణ చేసేసి ఒడి బియ్యం పోయడానికి అక్కడ అరేంజ్మెంట్ అంటే బ్లౌజ్ ముక్క తీసి తాంబూలంలో పెట్టి అన్నీ రెడీ చేసి మేమందరం ఒడి బియ్యం పోయడానికని అరేంజ్మెంట్ చేస్తూ ఉంది తను. దాని పేరేంటో నాకు తెలియదు. బట్ ఎవరైనా సరే అండి ఈ టెంపుల్కి మాత్రం వెళ్ళండి, చాలా బాగుంది. అడ్రస్ ఇంకోసారి చెప్తున్నాను, నీలఫర్ పక్కన కనకదుర్గమ్మ టెంపుల్, క్యాన్సర్ హాస్పిటల్ పక్కన. ఇంకా ఒక్కొక్కరం ఏందనంటే గోత్రనామాలతో అర్చన చేయించుకున్నాము. అందరం కూడా ఒడి బియ్యం పోసాము. వీడియో లాంగ్ అవుతుందని ఒకరిదే ఆ అమ్మాయితో నేను ఒక స్నాప్ తీసుకున్నాను అనమాట. అండ్ అందరూ తీసుకున్నారు ఆ పాపతో, అయ్యగారు వాళ్ళ అమ్మాయితో. ఇక తీసుకున్నాక మేము చక్కగా భోజనాలు చేసాము, మేము కూడా తిన్నాము అనమాట. ఇంకా తినిన తర్వాత యాజ్ యూజువల్ దండం పెట్టుకొని ఇంకా మా ఇంటికైతే బయలుదేరాము అనమాట. సో ఇది ఇవాళ వీడియో. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అమ్మవారిని దర్శించుకోండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. శ్రీమాత్రే నమః. జై కనకదుర్గమ్మ వారికి జై. వీడియో చూసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్. Subscribe my channel Laddu Vlogs.